కుడి కాలు పెట్టినా ఎడం కాలు పెట్టినా 2 కాళ్ళు మసి అవుతాయి. ఇదేంటి 2 కాళ్ళు పోయాయంట? మసి మసి. కూర్చోండి గురుగారు, కూర్చోండి. సెంటిమెంట్లు. ఇక్కడ కూర్చోండి గురుగారు. ఈ పిచ్చి సెంటిమెంట్కి వెళ్ళి నీ శక్తిని పాడు చేసుకుంటున్నావు. దమ్ముంటే విల్ పవర్ని పెంచుకో, ఏం కావాలన్నా సాధించుకో. మొత్తం ఇస్తాను, 7 సముద్రాలు ఇస్తాను, కార్లు ఇస్తాను, బంగారం ఇస్తాను, వెండి ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, 84 లక్షల జీవరాశులు ఉచితంగా ఇస్తాను. నీ దేహం మాత్రం వచ్చి తీసుకుపోవాలి. లేదంటావా? దేహం రాకూడదు, ఇంద్రియాలు రాకూడదు, ప్రాణం రాకూడదు, మనసే వచ్చి తీసుకుపో. ఓ మనసా, ఈ భూమి మొత్తం తీసుకుపో, నాకు ఈ సోఫా కావాలండి, తీసుకెళ్తా. మనసు వచ్చి తీసుకెళ్ళమనండి. డ్యామ్ కదలకుండా చూడమ్మా నా ప్రేక్షకు దేవుళ్ళారా, నాకు ఈ సోఫా కావాలండి, తీసుకెళ్ళమండి. మనసుని అంటే దేహం ఇక్కడ ఉండి మనసుని తీసుకెళ్ళమంటున్నాడు. అంతే. భూమి మొత్తం తీసుకో, ప్రపంచంలో కార్లన్నీ తీసుకో. అంటే ఈ ప్రతి పాయింట్ గురుగారు చెబుతున్న ప్రతి పాయింట్లో కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే చాలా అంతరాత్మ చాలా దాగి ఉందనేది మాకు అర్థం అవుతుంది. కొన్ని వీడియోలు చూసామన్నమాట. గురుగారు పాయింట్ ఏంటంటే ఆత్మకి ఆధారమైన ఆత్మలో నుంచి వచ్చిన చైతన్యం ఆధారమైన దేహంలో నుంచి కదులుతున్న మనసు గురుగారు. అంతే అంతే అంతే. ఆ మనసు మనోబుద్ధులు జడము. ఓకే, అంటే ఇదే భగవద్గీత. పంచభూతాలు మనసు, భూమి, చిత్తం, అహంకారం, జీవుడు. ఇది 8 అష్టభేదముల ప్రకృతి. అంటే 8 విధములు ఉంటుంది ప్రకృతి. జడం ఇది. ఆ బుద్ధి వరకు బుద్ధి కర్మానుసారి. ఇప్పుడు మీ బుద్ధిలో సినిమా నటిస్తున్నారు కాబట్టి బుద్ధి చెప్తే మీరు వెళ్తున్నారు అక్కడికి. నా బుద్ధి ఆ జ్ఞానాన్ని బోధ చేయమని నా బుద్ధి చెప్తే వస్తుంది. నా బుద్ధి నేను వాడుకుంటున్నాను చెప్పడం. బుద్ధి కర్మానుసారి. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ ఏంటంటే మన ప్రపంచ విషయాలు, షూటింగ్లు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఏమేమి కావచ్చు, అది మన బుద్ధికి ఆధారంగానే ప్రపంచం అంతా ఉంది అనే సత్యాన్ని కరెక్ట్గా చెబుతున్నాను. బియ్యం గింజలు తాలింపు కవర్ తీసుకో. గుడ్ గుడ్. బాపు శ్రీనివాస దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గురువుగారికి సినిమా కళాకారులకి అనుబంధం కూడా ఉందనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. గురుగారు, మీకు ఈ ఆర్టిస్టులు సినిమా ప్రపంచంలో ఎవరు తెలుసు, మీకు ఎట్లా ఏంటి? నాకు 17 అంటే నేను బాంబే అజంతా ఎల్లోలో చూడటానికి వెళ్ళాను. అప్పుడు బాంబేలో 17 అంటే ఓబ్రా హోటల్లోకి వెళ్ళాను. అక్కడ సెల్యూట్ చేస్తుంటే లోపలికి వెళ్ళి చూద్దామంటే వాళ్ళు పోనీలేదు. వెంటనే పైకి వచ్చేసి ఒక ట్యాక్సీ తీసుకొని దానికి ఏదో 50-100 ఇచ్చేసి వెళ్తే మళ్ళీ సెల్యూట్ కొట్టి లోపలికి పంపించారు. 17 అంటే అప్పుడే తెలియదు ఉపయోగించి. అంటే సాధారణంగా వెళ్తే లోపల పంచలేదని. అంతే కదా. నాకు 17 అంటే కంపెనీలో నాకు పార్ట్నర్షిప్ ఉంది. 1920 అంటే 1 సంవత్సరం 4 లక్షలు సంపాదించాను. అప్పట్లో 4 లక్షలు. ఏ సంవత్సరం గురుగారు? ఎన్ని సంవత్సరాలు? 79 57 57 77 78 79. అక్కడ ఎవరు ఉన్నారు గురుగారు? అక్కడ పైన వెళ్ళినప్పుడు అక్కడ కలిసింది ఎవరిని కలిశారు? తర్వాత హేమాలిగా చూడటానికి అటు వెళ్ళాము. ధర్మేంద్ర వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు, అట్లా చూశాను. తర్వాత ఇక్కడ అక్కినే నాగేశ్వర గారి ఇంట్లో ఆర్ట్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, నేను ఆస్తులన్నీ విలేజెస్ లో కొన్నాను బాబు. ఆర్ట్ షోకి వచ్చినప్పుడు ఆపరేషన్ ఎన్టీ రామారావు గారు అన్ని ఇక్కడ టౌన్ లో కొనుక్కున్నారు. నా వాల్యూ తగ్గిపోయింది, ఆయన వాల్యూ చాలా పెరిగిపోయింది అన్నారు. అప్పుడు నాకు తెలియదు, రియల్ అనుకున్నా జీవితం. అప్పుడు ఆత్మపైలో రాలేదు అప్పుడు. అలాగే ఊటీలో కృష్ణ గారు సినిమా అప్పుడు మహేష్ బాబు చిన్న బాబు అన్నమాట, ప్రియదర్శిని వాళ్ళ మన చిన్నది. అట్లా ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు అట్లా రజని అప్పుడు హీరోయిన్. అలా కాసేపు కూర్చున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గుంటూరు వస్తారనమాట. వాళ్ళు మా ఇంటి ఆపోజిట్ అట్లా పైచేయాలి. ఇట్లా సినిమా ప్రపంచాన్ని పరిచయం. మాకు ఏదంటే కృష్ణాగాద్లో నేరము శిక్షలో నాకు బాగా నచ్చింది అనమాట ఆ పాట. బట్ల దొరగాదంటూ అది. తాత మీనా సినిమా అట్లా చూసినప్పుడు ఇట్లాంటి మీనా అమ్మాయిని పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నాను. ఇంట్లో తాత మన ఏది ఉంది కదా అట్లాగా. తాత ఇక 1994లో ఎవరో చిన్న నిందేస్తే సూసైడ్కి అటెంప్ట్ చేశారు. మీరు అక్కడి నుంచి ఆత్మస్థితి. గురుగారు, ఓకే, సినిమా ప్రపంచం, మీరు ఎన్నో బిజినెస్, ఈ ప్రపంచం అంతా చూసారు. ఏంటంటే ఇప్పుడు మేము కూడా ఎవరైనా కానీ
సినీ ప్రపంచంలో అన్ని చూసి ఉన్నారు, ప్రపంచంలో ఎంతో డబ్బులు చూశారు, పేరు ప్రతిష్టలు చూశారు. ఈ టర్నింగ్ పాయింట్ మీకు ఎక్కడ వచ్చింది గురుగారు? అసలు ఎక్కడ అదే వచ్చింది? 1994 నాది ఎప్పుడు బోళా శంకరుడిని, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి చేయటమే తప్ప నాకంటూ సొంత కోరికలు ఉండేవి కాదు. అది అప్పట్లోనే 3 డ్రైవర్లు, కార్లు, ఇంకా పార్ట్నర్స్కి ఒక 7 కార్లు అలా ఉండేవి. 20 ఏటే నాకు కాటన్లోనే బాగా ట్రైనింగ్ అనమాట. తర్వాత దాంట్లో పుంజుకొని ఇక స్టేట్ మొత్తం అలా సప్లై చేస్తామండి. కాటన్ ఇట్లాంటి కాటన్ కప్పాస్ తీసుకొని కరీంనగర్ మొత్తం 5-6 జిల్లాల నుంచి దాన్ని జిన్నింగ్ చేసి సీడ్ కాటన్ అది నాకు చాలక మళ్ళీ 5-6 మిల్లులు కూడా నడిపాను. అది కూడా చాలక డీలర్స్ ఉంటారు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ అవన్నీ కొనేసి బాంబే, కోయంబత్తూరు, సేలము ఇట్లా రోజు. గురుగారు ఇప్పుడు అవన్నీ అంత బిజినెస్ అంత డబ్బు చూశారు, ఇప్పుడు ఏం లేని పరిస్థితి, అసలు నాకంటూ ఏమి లేదనే స్థితిగతిలో ఉన్నారు. దానికి దీనికి తేడా ఏంటి గురుగారు? ఇప్పుడు ఈ వ్యక్తి ఒక కారుకి డ్రైవర్గా చేస్తున్నాడు. రిలయన్స్ అంబానీగా 10 లక్షల కోట్లకి ఉంది. ఆయన ఆనందం గొప్పదా, ఈయన ఆనందం గొప్పదా? ఆయనదే కదా, ఆయనదే. కాబట్టి 84 లక్షల ప్రపంచంలో అందరికన్నా కూడా గొప్ప ఆనందం నాదే. రిలయన్స్ అంబానీయే కాదు, టాటా కాదు, బిర్లా కాదు, ఎలన్ మస్క్ కాదు, మీది కాదు. 80 ప్రపంచంలో మానవాళి కూడా కాదు, మొత్తం ఆడదే కాదు, మీది ఎట్లా అవుతుంది? మొహమాట లేదు, మొక్కమాట నిజం మాట్లాడుకోవాలి అంతే. ఈ పేరు గురుగారు, ఈ పేరు ప్రతిష్టలు, డబ్బు, ఇళ్ళు, వాదాలు అనేది ఇది నిజమైన ఆనందం కాదంటారా? ఆనందం అయితే మరి బుద్ధుడిని విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నారు? అడుక్కునేవాడిని. రమణ మహర్షి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? కోటిస్తుంది. ఇదేంటి ఇందిరాగాంధీగా చేతులు కట్టుకొని నిలబట్టమేంటి? ఎవరు? రమణ మహర్షి దగ్గర. అంటే మైసూరు మహారాజు నిలబట్టం ఏంటి? రమణ మహర్షి గోచి పెట్టిన అంటే ఏముంది గోచి దగ్గర? అప్పుడు చూశాను, ఓహో నేను మొన్న కూడా చూశాను, మోడీ గారు బుద్ధుడి విగ్రహం పెట్టుకున్నారు, ఆయనకి దండేస్తున్నారు. తెలివైనోడు ఏం చేస్తాడు? బుద్ధుడిలాగా జీవిస్తాడా? ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? తెలివైనోడు బుద్ధుడిలాగా జీవిస్తాడు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ లాగా అవుతాడా? మైసూరు మహారాజులాగా బతకాలా? రమణ మహర్షిలా కౌపీనం కట్టుకొని బతకాలా? తెలివైనోడు ఏం చేస్తాడు? అప్పుడు వ్యాపారం బ్రహ్మాండంగా తెలివితో చేశాను, ఇదంతా మాయ అని తెలుసుకున్నాను, ఇదంతా ఒక తెల్ల వెంట్రుక అని తెలుసుకున్నాను, లోపల ఉన్నది ఆనందం. ఇప్పుడు అడితే గురుగారు, నేను అనేది ప్రేక్షక దేవుళ్ళ అందరికీ అభిప్రాయం, తెలివితేటలు అనేది భౌతిక వాదానికి సంబంధించిన గురుగారు. అంతే, మొత్తం తెలివి అంతా భౌతికమే. ఆత్మకు తెలివి లేదు అసలు. అంటే అన్ని తెలుగులకి తెలివి ఆత్మ, అది లేదు. అంటే ఈ ప్రపంచంలో మనం చాలా, నేను అంటున్నాను ఇట్లా, నేనేదో పెద్ద ఫైట్ మాస్టర్ వేరు చేస్తున్నావు, ఇన్ని అవార్డు తీసుకున్నావు, ఇవన్నీ ఈ తెలివితేటల ఆధారం ఉంది అంటే ఇవన్నీ. అవును, ఇప్పుడు మీకు ఇంత ఉన్నది, మీ ఇంట్లో కందిపప్పు ఉంది, ఈ కందిపప్పు నిద్రలో తీసుకెళ్ళండి. ఒక్క కందిపప్పు మీరు నిద్రలో తీసుకెళ్ళండి. ఇప్పుడు ఒక్క ఆలోచన లేదు కదా, లేదు. మరి వాళ్ళ నైట్ చనిపోతే ఒక్క కందిపప్పు మీరు శ్మశానానికి తీసుకెళ్తారా? ఇదిగో పంచదార, ఇది పంచదార అనుకుందాం. ముళ్ళపూడి ఆదిత్య ఆంధ్ర షుగర్స్ కంపెనీ ఉంది, దాన్ని నేను 47 ఏళ్ళ క్రితం సప్లై చేశాను. షుగర్ కాటన్, ఆయన షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మొన్న చనిపోయారు, ఒక పంచదార పలుకు తీసుకెళ్ళారు. ఒక్క పంచదార పలుకు. ఎవరైనా సరే పుట్టినప్పుడు ఒక పంచదార పలుకు మనసులో తెచ్చుకుందా? చచ్చిపోయేటప్పుడు తీసుకెళ్తే ఓ మనసు అడగండి, మనసును కాసేపు విచారించండి, ఇంట్లోకి వెళ్ళండి, కందిపప్పు, పెసరపప్పు, బియ్యం గింజ తీసుకోండి. ఓ బియ్యపు గింజ పుట్టినప్పుడు ఓ బియ్యపు గింజ తెచ్చావా అని అడగండి మనసుని. నేను తెచ్చానని చెప్పుద్దా? చెప్పదు. శ్మశానానికి వెళ్ళేప్పుడు నువ్వు వెంట తీసుకుపోతావు అడగండి. కాసేపు మీ మనసుతో మాట్లాడుకోండి. అబ్బా, చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళారు చూడండి, గురుగారు చెప్పిన పాయింట్లో మీకేం అర్థమైందా కానీ ముందు నాకు అర్థమైంది. మన వల్లనే నాకు అది తినండి, ఇది తినండి, నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంది మనసు. గురుగారు చెప్పిన ప్రకారం నేను ఎక్కడే ఉన్నాను, వెళ్ళి మనసుని వెళ్ళి తినమనండి అనే పాయింట్ మీరు చెప్తుంది గురుగారు. మనసుని వెళ్ళి పెళ్లి చేసుకోమను, మనసుని వెళ్ళి సెక్స్ చేయమను, మనసుని వెళ్ళి పదవి అనుభవించమను. అది దానికి కావాలంటే ఇదేం కావాలి? ఇంద్రియాలు కావాలి. శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, మనసు, చూపు, ఇనికిడి, మాట అన్ని ఆధారం కావాలి. కర్మ చెయ్యాలంటే బుద్ధి వరకు పనిచేస్తుంది. కర్మకి అతీతం వెనకాల ఉన్నాడు అంతర్యామి. అసలైన దేవుడెవడు? లోపలున్న ఎనర్జీ. గురుగారు చావు లేనివాడు. గురుగారు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ అంటే మనసు, బుద్ధి, ఆత్మ, ఈ మూడు మనం అంటాం, అందరికి తెలిసిందే. అంటే ఆత్మకి ఆధారమైంది బుద్ధి, బుద్ధికి ఆధారమైంది మనసా? ఈ 3 లింకులు ఉన్నాయా? అంటే ఆలోచిస్తే మనసు, అది నిర్ణయిస్తే బుద్ధి. ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలని మనసు కోరుకుంది, అంటే బ్రాందీ అట్టమంటే నాకు లేదు కాబట్టి, చికెన్ అలవాటు లేదు కాబట్టి గుడిని అనుకుందాం, గుడి పడదా కాబట్టి నాకేం లేదు కాబట్టి గుడి అనుకున్నాను. తిరుపతి వెళ్దాం అనుకున్నాను అంతకుముందు. ఏదో వెళ్ళాము, హుండీలు వేసాం, కళ్యాణ మంటలు చేసాం. తర్వాత అమ్మా నాన్న కూడా చచ్చిపోయారు. గుడికి తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు అర్థం కావట్లేదు నాకు. గుడికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతున్నారు కదా.
తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా బతికిన లిస్ట్ ఉంటే నాకు ఇవ్వండి, చూస్తాను. ఓ అంటే ఇప్పుడు ఏంటంటే గురుగారు మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే వృద్ధాప్యం తప్పించుకోలేము, మరణం తప్పించుకోలేము, పుట్టుక మన ఇష్ట ప్రకారం రాలేదు, మరణం మన ఇష్ట ప్రకారం లేదు, వృద్ధాప్యం మన ఇష్ట ప్రకారం లేదు. మరి మన ఇష్ట ప్రకారం ఈ ప్రపంచం ఏం జరుగుతుంది గురుగారు? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ అడుగుతున్నాను. ఏంటి అసలు వృద్ధాప్యం లేదు, పేదతనం లేదు, పుట్టుక లేడు, సావు పుట్టుక లేదు. నేను పరమాత్మ, నాకు సావు పుట్టుకలే లేదు. సావు పుట్టుక లేదు, వృద్ధాప్యం దీనికైతే నాకేం పని? ఇదో పరికరం అంట. కళ్ళు లేకపోతే నేను లేనా? గుడ్డివాడి, నేను గుడ్డివాడినా? నా కన్ను గుడ్డిదా? కన్ను గుడ్డిది. మరి నేనున్నావు కదా, నీవున్నావు. నేనే సావులేది. ఇక ఎక్కడికి వెళ్ళినా నువ్వు సావాల్సిందే. అంటే ఈ దేహంలో ప్రపంచం కళ్ళు లేని వాళ్ళు ఉండరు, నోరు లేని వాళ్ళు ఉన్నాడుగా, నేనుంది కదా. కాబట్టి ఆ నేను పుట్టుకలే, చనిపోయింది. అది ఎనర్జీ, కరెంట్. ఇప్పుడు అసలు ఏసీ కొనాలంటే 50,000 అవుతుంది, ఈ బల్బు 1000 రూపాయలు అయిపోతుంది. దీనికి దానికి అది రెండు వస్తాయి, కరెంట్ వస్తుందా? ఇప్పుడు మన అందరిలో ఉన్న ఎనర్జీ సస్తామా? ఏది తెలుసుకుంటే సావు లేదో అది తెలుసుకోకుండా మనిషి చచ్చేదాన్ని పట్టుకున్నాడు. నేను చస్తాను ఈ దేహాన్ని. నాకు రోగము, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు ముసలితనం వచ్చింది, నేను రేపు ఎల్లుండి చచ్చిపోతాను. మొన్న ఎవరు పవన్ కళ్యాణ్ భార్య గుండుకు చేసుకుని ఆమె చెప్పు, నేను ఎప్పుడోసారి చచ్చిపోతాను. ఎక్కడ వస్తావు? గార్డెన్ ఏదో చెప్పు, నేను చచ్చిపోతాను అంటే ఈ మనసు ఏం చేస్తుందంటే గార్డెన్ నిద్రపోయి నేను నిద్రపోతానని చెప్పుద్ది. చూడండి, ఎవరికైనా పడుకొని నేను నిద్రపోతున్నానని అంటది. ఆ మనసే కనుక వెళ్ళేటప్పుడు నేను చచ్చిపోతున్నానని వెళ్తే గార్డెన్ ఏదో చచ్చిపోయింది అనుకో, పేడ వదిలింది. అంతే, ఆడు మనసు నిద్రపోతున్నా అని చెప్పి వెళ్తుంది. అలా కాదమ్మా, నువ్వు గార్డెన్ చచ్చిపో లోపలికి అని, చచ్చిపోతే ఇంక పేడ వదిలి. అది ఉన్నా కానీ ఎన్ని చూడాలి, మాట్లాడాలి, ఎన్ని కావాలంటుంది అదేనంటావా? అంతే కదా. మనసు లేని ఇంద్రియాలు. ఒక కన్ను, గార్డెన్ నిధిలో కన్ను తెదవండి, 1,00,000 కోట్లు ఇస్తాను. ఎవరికన్నా ఫోన్ చేయండి, 1,00,000 కోట్లు ఇస్తాను నోటితోటి. నీకు ఏ స్వీట్ ఇష్టమే ఇస్తాను, నాలుగు మీద పెడతాను, రుచి చూపెట్టండి, 1,00,000 కోట్లు ఇస్తాను. పోనీ ఒక సెకండ్ కాల్ చేయండి ఎవరికన్నా, ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. కాబట్టి తలపై అంటే నేను సబ్జెక్టు, ఆత్మ, ఆబ్జెక్ట్ అంటే ప్రకృతి. అంటే మనిషి ప్రకృతిలో బతుకుతున్నాడు. ఈ ప్రకృతి నేను కాదు, దాని వెనకాల పరమాత్మను తెలుసుకున్నప్పుడు పరమాత్మ నేనే అవుతాను, ప్రకృతి కూడా నేనే అవుతాను. గురుగారు, మా బ్రదర్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు అనుభవం వచ్చింది. ఇది ఎట్లయితే కరెక్టా కాదని ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళను, ఈ పంచభూతాల ఆధారంగానే ఈ దేహం అంటున్నాడు. అవును, ఈ దేహం కాదు, పంచభూతాలే. ఆధారంగా పంచభూతాలే ట్రూత్. అంతే. అప్పుడంటే పంచభూతాలకి మరణం లేదు, మరణం ఉంది, మార్పు ఉంది. మరణం లేదు, మార్పు ఉంది. భూమికి, నీరుకి, గాలికి కొంచెం ఋతువులు మారుతుంది, మార్పు ఉంది, ప్రతి క్షణం మారుతుంది. కానీ ఈ దేహం దానిలో నుంచి వచ్చిన దానికి పుట్టుక మరణం ఉంది. ఏంటి తేడా ఏంటి గురుగారు? పుట్టుక మార్పు. అసలు ఈ సృష్టిలో ఈ దేనికి మరణం లేదు. ఇది మరణం ఉందని చెబితే వాళ్ళు జాగ్రత్త పడి ఆత్మను తెలుసుకుంటారని చెప్పాలి. కాబట్టి ఈ సృష్టిలో అసలు మరణించే వస్తువే లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది వెళ్తుంది, మళ్ళా అది మారిపోతుంటే తప్ప మరణం లేదు. ఆ మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళంగా వెళ్ళింది, మళ్ళీ అటు వెళ్తుంది. నీరు 100 లీటర్లు కింద పోయింది, మళ్ళీ భూమిలో ఫిల్టర్ అయ్యి మళ్ళీ మంచి నీరు వస్తుంది. చేంజ్ చేస్తాను అంతే, చేంజ్. అందుకనే గార్డెన్ నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోతానని చెప్తుంది కదా, ఆ నిద్రపోయే మనసుని వద్దమ్మా నువ్వు గార్డెన్ నిద్ర లోపలికి చచ్చిపోమని చెప్పితే అది లోపలికి వెళ్ళి చచ్చిపోతే అందరూ ఇక మాయలేదు. గురుగారు, ఇప్పుడు సడన్గా డాక్టర్ వచ్చారు, కృష్ణమణి స్వామి గారు కొద్ది క్షణాల్లో మీరు దేహం వదలబోతున్నారు అని ఒక డాక్టర్ వచ్చి చెప్పారు. చేయబోట్టుకొని నేనే డాక్టర్ అనుకోండి, ఏమంటే స్వామి గారు 10 క్షణాల్లో మీరు మరణించబోతున్నారు అని చెప్పా. ఇప్పుడు మీ స్థితిగతి ఎలా ఉంటుంది? ఇది చచ్చిన శవాన్ని ఇంకొక గంటలో చచ్చిపోతాను శవాన్ని చెప్పినట్టు ఉంటుంది. చచ్చిపోయిన శవాన్ని, పొద్దున్న చచ్చిపోయిన శవాన్ని దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపోతావని చెప్తే ఆల్రెడీ చచ్చిందే. మీ దృష్టిలో బతికుంది, నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. 20 ఏళ్ళ క్రితమే చచ్చిపోయింది. నేను ఎవరి పుస్తకంతో చచ్చిపోయింది. అందుకని ఈ ప్రపంచ సంపద అంతా గడ్డి పరకాలి. ఆశ లేనివాడు గొప్పవాడు, ఆశ లేనివాడు, తలుపులు లేనివాడు గొప్పవాడు. చూడు నా ప్రేక్షక దేవుళ్ళారా, ఆశ ఉండొచ్చు గురుగారు చెప్పిన ప్రకారం. అది ఒక లిమిట్గా ఉంటే ఏదో కొంతవరకు సేఫ్ ఉంటాం తప్ప మరణించేదాకా, లాస్ట్ దాకా, కొనవిపురి దాకా కూడా ఆశ భరణాలతోటి జీవిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా
ఒక ఏదికైనా ఒక లిమిట్ పద్ధతి ఉంటే చాలా సేపు అంటారు గురువు మీరు అనేది. అసలు నా దృష్టిలో అజ్ఞానం ఏదైనా అజ్ఞానమే. ఒక జ్ఞానం ఉంటే నువ్వు ఒక కాదు ఉంచుకున్నాను 2-3 కాళ్ళు ఇప్పుడు ఎకరాల పోట్లు ఉన్నాయి స్థలాలు ఇళ్ళు అని అన్నీ వదిలేసుకున్నాను. ఎక్కడిగా అక్కడ తిరుగుతున్నా ప్రపంచం. నాకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్ణం లేదు, ఇండియా పాకిస్తాన్ దేశాలు లేదు, జగమంతా నా కుటుంబం. నాకు దొరుకుతుందా లేదా? కాదు వస్తుంది, డబ్బు వస్తుంది, వస్తుంది, ఈ గ్లాస్ లేదు వస్తుంది. ఈ గ్లాస్ నేను సంచులు వేసుకుంటే అయినా వచ్చి ఇక్కడ పెట్టేశాగా. ఏసీ వచ్చింది కదా, ఆ ఏసీ నేను బిగించుకున్నా కదా, కరెంట్ బిల్ నేను కట్టాలి కదా, కార్లు ఉన్నాయి కదా, నెలకి 18,000 డీజిల్ కట్టాలి కదా, వాళ్ళు డీజిల్ కొట్టించుకొని తీసుకొచ్చారు. అంటే లోకహితం కోసం ఎప్పుడైతే నువ్వు నిలబడ్డావో నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది. సలాం చేస్తుంది, సపోర్ట్ కాదు, సలాం చేస్తుంది. సపోర్ట్ చేసి సపోర్ట్ చేసేది బోడి బోర్డు అంటావా? ఏముంది బోడిగుండు ప్రకృతి ఏముంది చూడండి, మాకు నోరు తిరగట్లేదు. దానికి ఏముంది విలువ చూపిస్తాను. జడ క్లైమాక్స్ గురించి ఏంటంటే ఒక డైరెక్టర్ సినిమాలో వాళ్ళు రాజమౌళి గారి సినిమా తీసినప్పుడు, ఒక పెద్ద డైరెక్టర్ బాహుబలి సినిమా తీసినప్పుడు ఆ డైరెక్టర్ సినిమా ఇంట్రడక్షను, సినిమా ఇంటర్వ్యూలు, క్లైమాక్స్లో డైరెక్టర్ తెలిసి ఉండాలి. అప్పుడు ఆ సినిమాని అద్భుతంగా తీయగలుగుతారు. అలాగే ఈ మానవ దేహం, ఈ ప్రపంచం అనే ఈ సినిమాని మనకు క్లారిటీగా తెలియాలంటారు గురుగారు. అదే నీవెవరో నువ్వు తెలియాలి. ఎస్, ఇది అప్పుడు మన నువ్వు సినిమా డైరెక్టర్ చిన్నవాడి, విశ్వానికే డైరెక్టర్, విశ్వాని డైరెక్టర్, యూనివర్సల్. అందుకే అవసరాల సినిమా నేను పెట్టాను, వదల డైరెక్టర్ అని పెట్టాను. దాదాపు ప్రతిసారి కలుస్తుంటారు. ఎప్పుడు వస్తే ఫోన్ చేయని వచ్చి తీసుకెళ్ళి ఒక 5-6 గంటలు అట్లా కూర్చొని ఆత్మశరీరంగా గురించి చెప్పుకుంటారు. గుడ్ గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. ఇప్పుడు ఆ మరణం అన్నా అంటే మరణానికి దేహానికి ఆ కరెంటు చూపించి నువ్వు కరెంటు చచ్చిపోతావంటే కరెంట్ ఎట్లా ఉంటుంది? దాన్ని భయపడుతుందా? లైట్ చచ్చిపోవంటే ఇప్పుడు దీన్ని ఉదయండి. మొన్న 1వ తారీఖు చెప్పి యూట్యూబ్లో నదిలో వేసాను కదా, వదిలాను కదా, 14 అడుగులు వెళ్ళి మళ్ళీ నీటిలోంచి బయటకు వచ్చింది కదా. నీరు తడుపుతుందా? జడమను చైతన్యాన్ని చంపుతుందా? భగవద్గీత ఇదే. నీరు తడపదు, అగ్ని కాల్చదు, వాయువు ఆత్మదు. అది అటువంటి గొప్ప పరబ్రహ్మ స్వరూపం శాసించే శక్తి ఉంటే ఎక్కడో పిరికివాడిగా బతుకుతావు. అడవిలో అన్ని జీవులు బతుకుతాయి. అడవిలో సింహంగాడు బతుకుతుంది, మానవులందరూ బతుకుతున్నారు. మానవుల్లో ఒక్కడే గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే, ఎందుకు అన్ని కోటి జీవరాశుల కల మానవుడికి ఎందుకు ఎక్కువ తెలివి ఇచ్చాడు? ఏంటి గురుగారు? మానవుడు తనలో ఉన్న 3 గుణాలను దాటి మాధవుడిగా మారే ఏకైక జన్మే మానవ జన్మ. అది దేవతలు కూడా దుర్భేద్యము. మానవుడిలో మాధవుడిగా మారే జన్మ మానవ జన్మ, ఇంకా వేరే జన్మలు లేవు. అదే గుణాలు అంతే. క్లైమాక్స్ సినిమా ప్రకారం చూస్తే క్లైమాక్స్ అంతే. క్లైమాక్స్ లోనే విలన్ ఎవరు, హీరో ఎవరు, మంచోడు చెడ్డోడు అని ఒక డైరెక్టర్ చూపించిందే సినిమా ప్రేక్షకుడు కనిపించి ఉంటాడు కదా. కరెక్టే గురుగారు. ఇప్పుడు నాది క్లైమాక్స్ అయిపోయింది. జన్మలు ఎన్నో తీసుకొని నాకు అక్కల చెత్త. ఇప్పుడు నేను క్లైమాక్స్ వచ్చి పీస్ ఆఫ్ మైండ్, నేను ఆత్మను. పీస్ ఆఫ్ మైండ్ అనే స్వామి గారి సినిమా క్లైమాక్స్ లో ఉంది, అయిపోయింది. దేహం రాలిపోతుంది. ఈ క్లైమాక్స్ మీరు ఏం చెప్తారు క్లైమాక్స్ ఆడియన్స్ కి? దీని సినిమా థియేటర్ సినిమా బయటకు వస్తున్నారు, ఈ సినిమా అంతా చూశారు, బిజినెస్ చూశారు, సంపాదించారు, గుంటూరులో పెద్ద బిజినెస్ అన్ని చేసి చూశారు, ఈ సినిమా ఫినిషింగ్ బయటకు వస్తున్నారు, ఏం చెప్తారు ఆడియన్స్ కి? ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా నడుస్తూ ఉంటుంది. అంటే సినిమాకి బిగినింగ్ ఉంది, మూవింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. ఉదాహరణకి మీ సినిమాకి ఇప్పుడు టికెట్ ఎంత ఉంది? టికెట్ 200 అంతే. సుమారు 200 టికెట్ ఉంది. 200 రూపాయలు పెట్టి టికెట్కి వెళ్తారు, సినిమా చూస్తారు. ఒక సినిమాని ఊరికనే ఇస్తామని తీసుకెళ్తారా? తీసుకెళ్ళారు. అట్లాగే ఈ ప్రపంచం మొత్తం సినిమా లాంటిది నాకు. ఇప్పుడు రిలయన్స్ అంబానీ కాదు 5,000 కోట్లు లేకపోతే హెలికాప్టర్ ఉంటే అది నాకు 2 రూపాయల ప్లాస్టిక్ బొమ్మ. చిన్న పిల్లలు ఆడుకున్న బొమ్మ, చిన్న పిల్లోడు ఆడుకున్నాడు బొమ్మతో. అది జగన్ గారి సీఎం అట, చిన్న పిల్లోడులాగా ఆడుకున్నాడు. నాకు ఇదంతా ఆట, జగన్ నాటకం. ప్రపంచం అనే ఒక సినిమా ఇది అంతే. ఆ జగన్ నాటక సూత్రకారులు నిరాకార తత్వము. దానికి జన్మమరణం లేవు, అది జ్ఞానము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దానికి భూతకాలం లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానం కూడా. అయితే గాఢ నిధిలో మీరు భూతకాలం చెప్పండి, భవిష్యత్తు చెప్పండి, మీ ఒక్క జ్ఞాపకం చేయండి, మీ అమ్మ నాన్నని గుర్తు చేయండి, గతం గురించి ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ చెప్పండి. గాఢ నిధిలో గురుగారు తెలియదు, భవిష్యత్తు చెప్పండి, లేదు. ఇవి మనసులో వేసుకున్న మెమరీస్. కృష్ణుడు పుట్టాడు, భగవద్గీత మనసులో వేసుకున్నాను, నేను తీసేసా. గురుగారు ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం, పూజ, ఆత్మ సాక్షాత్కారం ఈ ప్రపంచంలో జరుగుతుంది. అవును. ఇప్పుడు పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి.
అంటే ఆత్మస్థితిని అందుకోవడానికి భక్తి స్టార్టింగ్ అవసరమా మనిషి అందరికి? భక్తి, ఆ. ధ్యానము, ఆ, కర్ముడు. కర్మ ద్వారా నువ్వు ఏది చేసినా ఆ. కర్మ చక్రంలో పడిపోతావు. ఊ, అంటే చిన్న కర్మ చేసి ఆ, పెద్ద ఫలితం రమ్మంటే రాదు కదా. ఊ, ఇప్పుడు ఈ పెసర గింజ ఇస్తాను ఒకటి, ఆ. లేకపోతే ఈ మొత్తం ఇస్తాను, ఆ. ఇది మొత్తం తీసుకొని ఈ బిల్డింగ్ నాకు రాసివ్వండి, ఇస్తారా? ఏదా నేను తెలివి తక్కువ అన్నా ఒక పెసర గింజ తీసుకొచ్చి ఇచ్చి నాకు ఇంత బిల్డింగ్ 5 కొట్టేయాలి. రూపాయలు తీసుకొచ్చి 5 కోట్లు కొట్టేయాలని చూస్తావా? అంటే అల్ప ఫలితానికి అధికమైన ఇల్లు వస్తుందా? ఊ, అల్ప ప్రకృతైనటువంటి ఈ జగత్తు, ఆ. పంచభూతాలు అల్పమైతే పరమాత్మను కొట్టేద్దాం చూస్తున్నావా? పిచ్చివాడ. 5 రూపాయలు పెసర పప్పు అంటే 5 కోట్ల ఇల్లు అంట. ఇన్ని కోట్లు 5 ఇల్లుగా తెలివి తక్కువ పరమాత్మ తెలివి తక్కువడా. ఒక టెంకాయ కొట్టేసి మొత్తం అంత కోరేసుకుంటే ఇచ్చానికి ఇస్తా నువ్వు గడ్డి పరకాయ జడం ఇస్తున్నాడు, తొందుకుండా చచ్చిపోతున్నావు. ఓ ఈ ఆస్తి అంతే. కొట్టుకోవడం కదా అంతే కదే. ఆయన ఏమన్నాడు? ఆ. ఎవరైతే ఆ. నన్ను ఈ మాయని దాటటం ఆ. అసంభవం అన్నాడు. ఇది కాదు జగత్. భగవద్గీత చెప్పాడు నువ్వు ఏ కోటికో నువ్వు కోటికో ఏ ఒక్కళ్ళో బహునాం జన్మనామంతే, అనేకమైన జన్మలు ఎత్తి 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 మానవుడు ఈ సకామ కర్మలు చేసి జనమండల చక్రంలో చిక్కుకొని చచ్చిపోతాడు. ఎలుక బోన్లో చిక్కి చచ్చిపోయినట్టు. అట్లాగే ఏ ఒక్కనొక్కడు నన్ను యథార్థముగా తెలుసుకొంచు, ఈ మాయని వాడు నేను దాటిస్తాను. సరే ఈ మాయని దాటడం నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరో ఒక్కళ్ళు నన్ను యథార్థంగా తెలుసుకోగలరు అన్నారు. ఆయన పీస్ ఆఫ్ మైండ్ స్వామి గారు. ఎస్. కృష్ణుడు పుట్టాడు, రాముడు పుట్టాడు, Yes. యేసు పుట్టాడు, రమణ మహర్షి పుట్టాడు. ఆ. ఇప్పుడు కృష్ణుడు ఓ తెరా నీకు నేను బోధ చేస్తున్నాను వీనంటే తెర ఎట్లా ఉంటుంది? ఒక ఆకారము నిరాకారాన్ని బోధ చేయగలరా? ఓ మీరు కృష్ణుడే ఉన్నారనుకోండి, కృష్ణుడు కాదు, నేను నిరాకారం. నిరాకారం మీరు. ఆయన నిరాకారం. ఆ. రెండు నిరాకారాలు ఉండవు కదా, అంతే. ఓ ఇన్ని రూపాయలు ఉండవంటావా? ఉండవు, ఒకటే ఉంది. రూపాలు 4 ఉంటాయి, నిరాకారం ఒకటే ఉంటుంది. ఓ ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం, ఇక్కడ అందరం ఉన్నాము. ఇప్పుడు మెలుకులో మీరు నిద్రపోయారు, ముందు ఆ. మీకు ఆకారం చెప్పండి. ఓ మీకు ఆకారం ఉంటే అప్పుడు ప్రపంచం మొత్తం ఇచ్చేస్తా. ఇప్పుడు గార్డెన్ నేను ఈ ప్రపంచంలో సార్ మేము ఈ నంది అవార్డ్స్ ఇవన్నీ నేను ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ నేను సాధించాను సార్ అని ఏదో నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఇదంతా ఆ కళలో నాకు ఆ. 200 దేశాల అధ్యక్షులు వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేశారు కళలో. ఆ, అది పొంగిపోయాను. మేల్కుంటే ఏమొస్తే నీతో పాటు ఇవన్నీ. అంటే నువ్వు దీన్ని చూసి ఆనందం పొందుతున్నావంటే ఆ. నీ ఆనందం దాన్ని తాకట్టు పెట్టావు. అబ్బబ్బబ్బబ్బా. ఇది ఎవరైనా దొబ్బేస్తే అవి మొత్తం తీసుకెళ్తే లాదిలో ఓ ఈ ఆనందం ఇటు పోతే అంటే మీరు అక్కడ కట్టారు, అది ఏమైనా తాళాలు వేసుకుంటే కాదు ఉంది 2 కాళ్ళు అది ఎత్తుకెళ్తే మీకు రాదు. అవన్నీ ఎత్తుకుపోయినా కూడా వాళ్ళకి దండం పెట్టి ఒక పండిస్తే అప్పుడు శాంతి వస్తుంది. నీకు ఇప్పుడు మేము 6 ప్యాక్ చేసాం సార్. నేను 6 ప్యాక్ మేము బాడీ పెంచాము అని అంటున్నాం. దేహం ఇది మేము చేసేది గురుగారిది. అంటే బ్రూస్లీ ఏమయ్యారు, టైసన్ ఏమయ్యాడు. ఇవన్నీ ఏంటంటే రూపరూపాలన్నీ ఒక అంటే ప్రపంచం బ్రహ్మకు సంబంధించిన ఆల్రెడీ డెడ్ బాడీసే. మీ కాదు ఎట్లాగైతే ఉందో ఈ బాడీ కూడా అంతే. కాదు నేనని చెప్పదు, మీ బాడీ కూడా నేనని చెప్పదు. ఈ బాడీ కనుక నేను బాడీ శరీరం అని చెప్తే 1,00,000 కోట్లు ఇస్తాను. మనసు లింక్ కలిపితేనే బాడీ అని చెప్పేది మనసు. ఇప్పుడు మీ ఆవిడని ముద్దు పెట్టుకోవాలి, వెళ్ళి పెట్టుకోమనండి, మనసుని పెట్టుకోదు. మనసు లేకుండా శరీరాన్ని పెట్టుకోమని పెట్టుకోదు. ఈ శరీరం మనసు లేకుండా శరీరాన్ని తీసుకెళ్ళి ప్రపంచాన్ని తీసుకెళ్ళి, శరీరం లేకుండా మనసుని తీసుకెళ్ళి. అందుకే ప్రపంచం అందరూ తలపులు వేసుకున్నారు. నా దగ్గర 10 లక్షల కోట్లు ఉంది, అదే బంధము. మళ్ళీ నిరవగానే బంధం తెగిపోయింది, మోక్షము గాఢ నిధులు. మళ్ళీ ఆ మనసు ఏం చేస్తుంది? పొద్దున్నే బంధం వేసుకోవడానికి సిద్ధపడుద్ది. ఆ 10 లక్షల కోట్లు అక్కడ పారి ఇట్లా ఇప్పుడు నువ్వు 10 లక్షల కోట్లు ఇక్కడ పాడేసినా నీకు మోక్షం రాదు. ఈ స్థితి ఎలన్ మాస్క్ రాదు, రష్యా ప్రధాని రాదు, అంత తేలికేం కాదు. ఓ మోక్షం అంటే ఆత్మసత్యాన్ని తెలుసుకోవాలంటే అన్ని వదిలితేనే. పట్టుకుంటే బంధము, వదిలేస్తే మోక్షము. నాకు బుద్ధుడి విగ్రహం ఇది పట్టుకున్నావు అంటే బంధమే. ఇది నేను ఎంతమంది సార్ నేను ఆర్టిస్ట్ చేశాను ఎన్ని అంటే ఇదిగో నా ఇల్లు ఎక్కడుంది, ఇల్లు ఏమైనా చెప్తే ఓకే. మీ తలపులో ఇంత ఇల్లు 5 అడుగుల్లో పట్టిందా? అయ్యో ఇన్ని ఎకరాల పొలం నాది అనుకున్నది ఇంత ఇల్లు ఉంటుందా? అంటే సూక్ష్మంగా ఉంది.
ఓ నాలో ఆ సూక్ష్మం మీకు బయట కనిపిస్తుంది. ఉదాహరణకి సినిమాలో ఫిలిం ఉంటుంది కదా, ఆ ఫిలిం ప్రొజెక్టర్ ద్వారా వచ్చినప్పుడు ఆ ఫిలింలో ఏది ఉంటుందో అది తెర మీద ఉంటుంది, తెర మీద ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓ ఈ మీలో ఫిలిం ఉంది లోపల, ఈ ఫిలింలో ప్రకారం నా ఇల్లు నా పిల్లలు తమ్ముడు ఇవన్నీ వస్తాయి. ఇది గ్లాసు, ఇది గ్లాసు, ఇది మా ఇల్లు, ఇది హోమ్ థియేటర్. ఇప్పుడు నాలో వేసుకున్నాను, అవి మొత్తం ఫ్రీగా పనిచేశాను. 1,00,000 కార్లు ఉన్నా 1,00,000 కార్లు ఫ్రీగా ఇచ్చేస్తే తలపు పోతుంది. వేసుకున్నావు కాబట్టి వేసుకున్నాడు గొప్పవాడు. గురుగారు ఇప్పుడు మేము ఊరక అంటే మనకు సంబంధించిన సత్యం, మేము మనం కూడా ఆత్మస్థితిలో ఉండగా ప్రాబ్లం లేదు. ఈ చాలా మంది మా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని చెప్పి అని కుట్టుకుంటున్నారు. చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే గుడ్డివాడు ఏం చేస్తాడంటే ఇలా నడుస్తూ ఉంటాడనమాట. నడుస్తున్నప్పుడు ఎవరో వస్తారు, అయ్యా అంటే నేను గుడ్డివాడిని నడుపు అంటే నాకు కళ్ళున్నాయి రా అని ఇంకోటి వస్తాడనమాట. అతను తీసుకెళ్ళి గోతులో పడేస్తామట. ఏంటంటే వాడు గుడ్డోడే, గుడ్డోడు పట్టుకుంటే గుడ్డోడే పడేస్తాడు. రమణ మహర్షి లాంటి జ్ఞానాన్ని పట్టుకుంటే నువ్వే భగవంతుడని చెప్పాడు, నేనే భగవంతుడని తెలుసుకున్నాను. ఇది జ్ఞానం అంటే. సో నా ప్రేక్షకు దేవుళ్ళారా, ఈ క్షణం అద్భుతమైన ఆత్మ సత్యాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం కలిసినా నన్ను కొనలేదు. భూమి మొత్తం నాకు అమ్మండి, నేను కొన్ను, అది నాది మొత్తం, నేనే నీ దాన్ని నీకెవరు అమ్ముతారు? నా నుంచి పుట్ట అంతే. ఈ భూమి నీదని చెప్పండి, మన అందరిలో ఉన్న వెలుగదే, అందరిది సమానమే. కానీ మనిషి ఈ కర్మ వల్ల ఈ కొంతమంది కులాలు, మతాలు, మనోభావాలు, అంటే మన లోపల రిఫ్లెక్షన్ ఇవన్నీ అంతే, నీ మనోభావాలు. అందుకని ఒక స్త్రీ ఒకళ్ళ తల్లి ఏంటి, అదే స్త్రీ ఇంకోటి భార్య ఏంటి, అదే స్త్రీ ఇంకోటి కూతురు ఏంటి, అదే యోనిగా ఉంది ఒకే స్త్రీకి. ఇన్ని రూపాయలకి ఎంత తెస్తుంది? అదే అతనే ఒక అతనికి భర్తగా, ఒకళ్ళకి పిల్లకి తండ్రిగా, అంతే, ఇంకోళ్ళకి కొడుకుగా, ఇన్ని రకాలుగా మళ్ళీ ముద్దు పెట్టుకుంటాం. భార్యని నేను ముద్దు పెట్టుకుంటాను, కూతుర్ని ముద్దు పెట్టుకుంటాను. కానీ భావన ఇప్పుడు అందరిలో ఉన్నది ఆ జగన్మాత అనుకున్నప్పుడు ఇక నీకు ఏమీ భావాలు ఉండవు. లోపల భావం తీసేసాం, ఇంకా లేదు, భావాతీతం. సూత్ర గురుగారు చాలా మంది మేము గురువులు చూసాము, చాలా మంది నెత్తి మీద పెడితే మీకు ఆశ్రమం అవుతుంది, బాడీ టచ్ చేస్తే అని చెప్పి చాలా మంది లేడీస్ని, చాలా మంది ఇది నా దగ్గర శక్తి ఉంది, ఇది నేను కానీ టచ్ చేస్తే ఈ శక్తి నీకు వస్తుంది, నీ కర్మలని కరతని అని చెప్పి చాలా మంది ప్రేక్షకు దేవుడు. కానీ గురువులు ఎందుకంటే శిశువులు అనేవాళ్ళు అమాయకత్వంగా గురువు దగ్గరికి నమ్మి వస్తున్నారు. అంటే శిష్యుడు ప్రాణం ఇవ్వాలి, ప్రాణం తీయటం కాదు. ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయి. మంచి డైరెక్టర్ అయితే మంచి యాక్టర్కి యాక్షన్ ఇవ్వాలి, ఎవరి పడితే వాడు కాదు. ఒక మంచి వైద్యుడు ఒక పేద విద్య వస్తే అతనికి ఉచితంగా వైద్యం చేయాలి, అది వైద్యం. అంటే ఒక శిష్యులు గురువు దగ్గర నమ్మి వస్తున్నప్పుడు ఇలాంటి అపోహలు అనేది చాలా రాంగ్ అంటారు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎంక్వైరీ చేయక్కర్లేదా? ఇది ఎలాంటి వాడిని తెలుసుకోవాలి. కొనేటప్పుడు ఎంక్వైరీ చేస్తావు, అబ్బాబ్బా కాలేజీ కొనే ఎంక్వైరీ చేస్తావు, ఇది గోల్డ్ కొనేటప్పుడు రాపిడి ఇచ్చి చూసి ఇది ఓల్డ్ గోల్డ్ అనేది టెస్ట్ చేస్తావు. గురువుని ఎందుకునే ఆ మాత్రం టెస్ట్ చేస్తే లేదా? కాబట్టి కాళ్ళ దగ్గర పడిపోవటమేనా గురువు లేదా? చూడ నా ప్రేక్షకు దేవుళ్ళు అందరు కూడా, ఎందుకనంటే ఈ ప్రపంచంలో మనకు తెలివి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఏ గురువు ఎలాంటి వాళ్ళు ఈ సత్యాన్ని మనకు అందిస్తున్నారు. సత్యాన్ని చాలామంది క్లారిటీగా తెలుసుకొని, ఆత్మసత్యం అంటే ఇది అంటే విశ్వం సంబంధించింది కాబట్టి దీన్ని అసలు ఈ అద్భుతమైన ఈ సత్యాన్ని మనం కానీ తెలుసుకుంటే విశ్వం అంతటా మనము ఏమి తెలుసుకుంటే ఏమి తెలుసుకోని అవసరం లేదో అదే ఆత్మసిద్ధ గురు. తెలుసుకున్నది మర్చిపో, నువ్వు తెలుసుకున్నంత అజ్ఞానమే. ఇంట్లో చిమ్మిన చెత్త అంతా పరిశీలన ఎట్లా ఉందో నువ్వు శాస్త్ర జ్ఞానం అట్లా ఉంటుంది. మేము పెద్ద బయట మాస్టర్మే, నేను హిందీ చదివాను, గురువుల దగ్గరికి వెళ్ళాను, నేను వేదాలు చదివాను, నేను ధ్యానం చేస్తున్నాను. చెత్త అన్నది భగవాన్ అంతే. ఊడ్చిపాదే చెత్తని పరిశీలన ఎట్లా ఉందో ఈ శాస్త్ర పరిశీలన అట్లా ఉంటుంది. నేను 2 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉండాను, అసలు అది తలకు వచ్చేసింది, ఆ మనసు పోవటమే. ఓహో, ఎన్ని మనసుకు ఆధారపడ్డాయి అంటావు? ఎన్ని నా మీద మనసు ఆధారపడ్డది. అది ఆడుతున్న నాటకంలో. ఈ సోఫా మీద మనం కూర్చున్నాం, సోఫా మీద మనం ఆధారపడ్డాం. ఇప్పుడు సోఫాలు అయితే కింద పడతాం, అదే కింద కూర్చుంటే పడవు. అట్లాగే నేనే ఆత్మస్వరూపమైనప్పుడు నాకు ఇంకో జ్ఞానం ఎందుకు? ఇంకోటి ఎందుకు? జ్ఞానమే లేనప్పుడు ఈ జ్ఞానికి ఎవడన్నా జ్ఞానం బోధిస్తాడా? అక్కర్లేదు. అజ్ఞానం బోధిస్తే జ్ఞానం ఎందుకు వింటాడు? పోగొట్టాడు. ఇదే కదా భగవాన్ దగ్గరికి ఒక పీఠాధిపతి వచ్చి శిష్యులతో భగవాన్ దగ్గరికి వచ్చి ఆ భగవాన్ని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది నాకు, మీరు వెళ్ళి భగవాన్ ఇక్కడ తీసుకురాని గెస్ట్ హౌస్లో కూర్చున్నారు. కూర్చుంటే ఈయన వచ్చి మా గురువు గారు వచ్చారు, ఇక్కడ ఉన్నారు, మా గురువు చాలా పెద్దవారు గొప్పవారు అని పీఠాధిపతి చెప్పుకొచ్చారనమాట. అప్పుడంతా విన్న తర్వాత మిమ్మల్ని రమ్మంటున్నారు దర్శనం.
అంత గొప్ప వారి గురువుని నేను దర్శనం చేసుకున్న భాగ్యమా, నాకంత గొప్ప గురువులు వద్దు బాబు. అంతే, ఎమ్మడే చెప్పాడు అంతే. మొన్న ఎవరో యూట్యూబ్లో ఒక నెంబర్ బ్లాక్ చేసేస్తే ఎక్కువ చేస్తున్నారని మొన్న స్వామి నా నెంబర్, ఒరే ఎదవా నా నెంబర్ బ్లాక్ చేస్తావు మళ్ళా యాడ్ చేయదా అనొచ్చు కదా అని అంతే. నిన్న అంతే నేనే అన్నాను, ఎదవని పిలువు, నా బుద్ధి లేదనుకో నా నెంబర్ ఎందుకు లేక నువ్వు తిట్టు, ఎవడో తిట్టే నువ్వు, నువ్వు తిట్టుకున్నావు, నీవు ఇచ్చుకున్నావు. 2 నేర్లు వేదు ఉన్నాయా, మనసులో వేదు ఉన్నాయి, ప్రకృతిలో తేడా ఉంది, పరమాత్మలో ఒకే వెలుగు ఉంది అంతే.